అయ్యయ్యో, నిన్న తెలంగాణలో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ మేకర్స్ ఇంతమంది వెళ్ళినప్పుడు అంత పెద్ద అవమానాలు జరిగితే పిచ్చుకు కూడా ఎక్కడ ఏమి మాట్లాడట్లేదేంటి? గంటసేపు వెయిట్ చేయించారంట, గేటు దగ్గర నుంచి నడిపించారంట, బెనిఫిట్ షోస్ లేవంట, టికెట్ల రేట్లు పెంచడం జరగదంట. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదా? ఈ విషయాలు ఇంతకు ముందు ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు అబ్బా ఎన్ని మాటలు మాట్లాడారో. మరి ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు, ఇవాళ ఎందుకు మీరు అడగలేకపోతున్నారు అనేది కూడా గమనించాలి. ఇప్పుడు మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లేదా? లేకపోతే ఇప్పుడు మీకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఆయన పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు, పెద్ద హీరోలు ఇందులో కొంతమంది పార్టిసిపేట్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదో నాకైతే తెలియదు. కానీ నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి అని అంటే, విమర్శలు ఒక నాయకుడి మీదే ఉంటాయి అన్నమాట. అంటే మిగతా వాళ్ళ మీద ఉండవా? సినీ చరిత్రలోనే ఒక హీరోని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపించిన చరిత్ర కూడా కొంతమందికే చెందుతుంది అని అనేది ఈ సందర్భంగా మీకు అర్థం అవ్వాల్సిన విషయం.